మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు బాలీవుడ్ దిగ్గజ నటుల పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు ప్రభావశీలుడైన సాహెల్ ఖాన్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన అభ్యర్థనను ముంబై హైకోర్టు తిరస్కరించడంతో ముంబై సైబర్ సెల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఛత్తీస్గఢ్లో అతనిని అరెస్ట్ చేసింది. అతడిని మే 1 వరకు పోలీస్ కస్టడీకి పంపారు. 2023 డిసెంబర్లో సాహెల్తో పాటు మరో ముగ్గురిని సిట్ విచారణకు పిలిచింది. అయితే అతడు హాజరు కాలేదు. అతడు ఎంఎస్తో ఒప్పందం ప్రకారం కేవలం బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నట్లు మాత్రమే పేర్కొన్నాడు. ఎల్ స్పోర్ట్స్ 247 ది లయన్ బుక్ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నాడు. బెట్టింగ్ ప్లాట్ఫామ్తో ప్రత్యక్ష అనుబంధం ఉందనే వార్తలను తిరస్కరించాడు. అయితే అతడు యాప్ను సహా యజమాని అని పోలీసులు తెలిపారు. ఇప్పుడు అరెస్ట్ చేసి అతడిని రాయ్పూర్ మీదుగా ముంబైకి తీసుకొచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతడి లోటస్ యాప్ 247లో భాగస్వామిగా ఉన్నాడు. ముంబైకి తీసుకొచ్చిన తర్వాత నేను దేశంలోని న్యాయ వ్యవస్థను నమ్ముతాను అని సాహెల్ చెప్పాడు. తన సోషల్ మీడియాలో ప్రమోషనల్ వీడియోలను పోస్ట్ చేసినందుకు నెలసరిగా 3 లక్షలు చెల్లించడంతో పాటు తన కాంట్రాక్ట్ 24 నెలలు అని సాహెల్ గతంలో తెలిపాడు. అయినప్పటికీ చట్టవిరుద్ధంగా ఆపరేషన్లో అతను ప్రత్యక్ష ప్రమేయం లేదన్నట్టు కోర్టు నుంచి పేర్కొన్నాడు. బెయిల్ పిటిషన్ను కొట్టివేశాడు. స్టైల్, ఎక్స్క్యూజ్ మీ వంటి చిత్రాలలో తన పాత్రలను పేర్కొనించిన సాహెల్ ఇప్పుడు ఫిట్నెస్పై దృష్టి సారించాడు. ఫిట్నెస్ సప్లిమెంట్లను అందించే డయాబెట్ న్యూట్రిషన్ను స్థాపించాడు. 2023లో మహాదేవ్ బెట్ యాప్లో కేసులో విచారణ జరుపుతున్న క్రైమ్ బ్రాంచ్ డిసెంబర్ 15న సాహెల్ ఖాన్ను సహా మరో ముగ్గురి వాగ్మూలాలను నమోదు చేయమని సమన్లు పంపారు. అయితే సాహెల్ ఖాన్ విచారణ కోసం పోలీసులు ముందుగా హాజరు కాలేదు. దానిని అలాగే కొనసాగించాడు. ఆ కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాడు. దాంతోపాటు గుడ్ మార్నింగ్ జుమా ముబారక్ అనే క్యాప్షన్లతో అతడు ఈత కొలనులో రిలాక్స్డ్గా కూర్చున్న ఫోటోతో కూడా పోస్టు చేశాడు. అయితే ఉద్దేశపూర్వకంగా పోలీసులు ఈ సామాన్లను పట్టించుకోకపోవడంతో ఇది దృష్టిని ఆకర్షించి చివరికి తీవ్ర విమర్శలకు వెలువెత్తాయి. ఐఏఎన్ఎస్ వివరాల ప్రకారం సాహెల్ ఖాన్ ఫిట్నెస్ నిపుణుడిగా, యూట్యూబర్గా పాపులర్ అయ్యాడు. అతడు బెట్టింగ్ యాప్ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎక్కువ మంది వ్యక్తులను దీనిని ఉపయోగించే ప్రలోభపెట్టే ఉద్దేశంతో సెలబ్రిటీ సమావేశాలు నిర్వహించాడు అధికారులుగా పేర్కొన్నారు. ఏజెన్సీలతో కలిసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏకకాలంగా దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో సమయంలోనే వివిధ బెట్టింగ్, గేమింగ్ యాప్లపై అణిచివేత తర్వాత పలువురు బాలీవుడ్ నటుల పేరు మీడియాలో హెడ్లైన్స్గా వచ్చాయి. కానీ ఇప్పుడు పెద్ద పేర్లకు బదులుగా సాహెల్ ఖాన్ లాంటి వ్యక్తుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంది.